టీడీపీ పాలనలో శిలాఫలకాలు వేయటం తప్ప అభివృద్ధి జాడే లేదని శిల్పా మోహన్ రెడ్డి కుమార్తె శిల్ప అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు ఆమె. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తప్పక విజయం సాధిస్తుందంటున్న శిల్పతో మా కరెస్పాండెంట్ శివశంకర్ ఫేస్ టు ఫేస్. నంద్యాల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి చెల్లెలు శిల్ప ఎన్నికల ప్రచారంలో నిమగ్నం అయిపోయారు. ప్రస్తుతం గ్రామాల్లో రాత్రి కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. శిల్ప మనతో పాటు ఉంది, తనతో మాట్లాడదాం. మహిళల నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది, వాళ్ళు ఏ విధంగా స్పందన వైఎస్ఆర్సీపీ పట్ల వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ ఒపీనియన్ ఏ విధంగా అనిపిస్తుంది? ఈరోజు మేము తెల్లపూరి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నామండి. ఈరోజు ఇక్కడ ఈ ఊరికి వచ్చి అందరికీ నవరత్నాల గురించి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మహిళల్లో అందరిలో మోస్ట్లీ ఎలా అంటే ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారైనా ఒక్కసారి జగనన్నకి అవకాశం ఇవ్వాలని వాళ్ళలోనే ఉంది. బైపోల్స్ అప్పుడు చూసాము, ఓన్లీ డబ్బు ప్రభావం తప్ప ఏమీ జరగలేదు. అభివృద్ధి చేశామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇక్కడ కేవలం శిలాఫలకాలకి మాత్రమే అభివృద్ధి ఉంది. అడుగుతుంటే కూడా వాళ్ళు చెప్తున్నారు జస్ట్ శిలాఫలకాలు వేసేసి వెళ్ళిపోయారు, ఒక్క రోడ్డు కానీ ఒక ఇల్లు కానీ ఏది ఇవ్వడం జరగలేదు. అవన్నీ ఊర్లో ఈరోజు ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. ఇక్కడ ఈ ఊర్లో మెయిన్ స్పెషల్లీ ఇదన్నీ నాన్నగారు ఉన్నప్పుడే ఇల్లులు కానీ ఏవి కానీ అన్నీ శాంక్షన్ చేయడం జరిగింది. చిన్న చిన్న వాళ్ళకి వాటర్ సమస్యలు అలాంటివి ఉన్నాయి, అవి మళ్ళీ మా దృష్టికి తీసుకొచ్చినారు. ఈ 5 ఏళ్ళు టీడీపీలో ఉన్నా కూడా వాళ్ళు ఏమి చేయలేదు మాకు అని చెప్తున్నారు. వాళ్ళకి వివరించడం జరుగుతుంది. ఈసారి మనం జగనన్నను గెలిపించుకుందాము, జగనన్న ప్రభుత్వం చూడండి వస్తే ఆయన కూడా చేస్తారు అని అందరూ చాలా స్పందన బాగుందండి. చంద్రబాబు నాయుడు కానీ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేరాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు? బైపూర్లో చూసారండి, కేవలం ఒక్క రోడ్డు మాత్రమే వారు చేసి అంతా అభివృద్ధి మేము చేశామని చెప్పుకున్నారు. ఆ 20 రోజులు అయితేనేమి ఎంతోమంది మినిస్టర్లు వచ్చి కూర్చొని ప్రతి ఒక్క వార్డుకి ప్రతి ఒక్క కులానికి ఒక్కొక్క ఇన్ఛార్జ్ని పెట్టి ప్రతి ఒక్కరిని కేవలం డబ్బుతో లొంగ తీసుకుని భయపెట్టి భయభ్రాంతులు చేసేసి రేషన్ కార్డు తీసేస్తామని, పింఛన్లు తీసేస్తామని అవన్నీ చేయడం వల్లనే. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈసారి మీరు ఓటేస్తే ఒక సంవత్సరంలో మీరు ఏం చేయగలుగుతారు, జగనన్న ప్రభుత్వం రాదు, ఇలా నెగిటివ్గా తీసుకెళ్లి చేసుకుని గెలిచారే తప్ప వాళ్ళకి ఏ రోజు ఇక్కడ టీడీపీకి ఫేవర్గా లేకుండా ఉండింది. ఇప్పుడు కూడా మీరు టౌన్లో వెళ్ళి చూస్తే ఒక్క రోడ్లో, అది కూడా రోడ్డు వేసినా కూడా వాళ్ళందరికీ కూడా ఇంకా నష్టపరిహారాలు ఏవి ఇవ్వడం జరగలేదు. శ్యామ్ కాలం అన్నారు, ఎన్నో చెప్పారు, అవి ఏవీ లేదు. వాళ్ళు ఇల్లులు కూడా కట్టిస్తామని చెప్పారు, అవి కూడా పూర్తి స్థాయిలో ఏది చేయలేదు. ఖచ్చితంగా అందరూ ఈసారి మార్పు కోరుకుంటున్నారండి. జగనన్న ప్రభుత్వం చూడాలని ఉంది. మొత్తం అందరూ టీడీపీ నుంచి చాలా వరకు చేరుతున్నారు. చాలా బాగుందండి, రెస్పాన్స్ బాగుందండి. ఖచ్చితంగా గెలుస్తామనే హోప్తో ఉన్నాము. చూస్తున్నాం మొత్తం మీద చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదు. ఎక్కడ వేసిన గుంగలే అలాగే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజల్లోకి ఏమాత్రం వెళ్ళలేదు. రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని చెప్పి శిల్ప ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో కలిసి శంకర్, సాక్షి టీవీ, నంద్యాల నియోజకవర్గం నుంచి.